జాబిల్లి కథలు. అనగనగా శాంతిపురమని పల్లెటూర్లో చలికాలం మెల్లగా మొదలవుతోంది. సాయంకాలం అవ్వగానే వాతావరణం బాగా చల్లగా మారుతోంది. ఆ ఊరి నడిబొడ్డున చిన్న గుడిసెలో యశోదమ్మ వేడివేడి రొయ్యల కూర వండుతోంది. ఆ ఘుమఘుమలు చుట్టుపక్కల వ్యాపించాయి. మధు తన సేవకుడు శంకర్తో కలిసి అటుగా వచ్చాడు. గోవిందం అప్పటికే అక్కడ కూర్చొని కూర కోసం ఎదుర్చూస్తున్నాడు. మధు చలికి వణుకుతూ, శంకర్, ఈ చలికి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎంత వేడి దుస్తులు వేసుకున్నా చలి లోపలికి చొచ్చుకొని వస్తోంది. ఇక్కడొస్తున్న ఈ వాసనేంటి? అయ్యగారు, అది యశోదమ్మ గుడిసండి. ఆమె ఈ చలికాలంలో ప్రత్యేకంగా వేడినిచ్చే మసాలాలతో రొయ్యల కూర వండుతారు. చాలా రుచిగా ఉంటుంది. చలికాలంలో ఆ కూర తింటే శరీరానికి శక్తొస్తుంది. రొయ్యల కూర ఎంత ధర ఉంటుందో అనుకుంటూ మధు శంకర్ యశోదమ్మ గుడిసెలోకి వెళ్లారు. యశోదమ్మగారు, నమస్కారమండి. ఈ కూర ధర ఎంత చెప్తారు? నాకు నా సేవకుడికి సరిపడా ఇవ్వండి. రండి నాయనా, మీ సేవకుడికి మీకు స్వాగతం. ఈ రొయ్యల కూర చాలా శ్రేష్టమైంది. ఇందులోని రొయ్యలు ఈరోజే నది నుండి తెచ్చినవి. ప్రత్యేకమైన మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి ఎక్కువగా వేశాను. ఇది మీకు చలిని తట్టుకునే శక్తినిస్తుంది. ఒకరికొక పళ్ళెం ధర 60 రూపాయలు. మధు ఆశ్చర్యంగా కోపంగా, 60 రూపాయలా? ఎంత దారుణం! మీరు మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారా? మామూలు రోజుల్లో దీని ధర 25 రూపాయలు కూడా ఉండదు. మీరు చలిని, మా అవసరాన్ని అలుసుగా తీసుకుంటున్నారు. అలా మాట్లాడకండి నాయనా. నేను మోసం చేయడం లేదు. చలికాలంలో రొయ్యల ధరలు పెరిగాయి. ఈరోజు ఉదయమే నేను వెంకన్న దగ్గర వాటిని అధిక ధరకు కొనుక్కున్నాను. పైగా ఈ ప్రత్యేకమైన మసాలాలు, మిరియాలు కూడా ఖరీదైనవి. ఇదంతా మీ ఆరోగ్యం కోసం. ఆ సమయంలో వెంకన్న తన రొయ్యలు తీసుకుని అటుగా వచ్చాడు. నమస్తే యశోదమ్మా, ఇప్పుడే వస్తున్నాను. మధుగారు, యశోదమ్మ చెప్పింది నిజమండి. ఈ చలికాలంలో రొయ్యలు పట్టడం చాలా కష్టం. అందుకే ధర పెరిగింది. నేను కూడా అమ్మడానికి ఎక్కువ ధరకే ఇస్తున్నాను. చూసావా శంకర్, అంతా నా నుండి డబ్బు లాగడానికి కుట్ర పన్నుతున్నారు. మధు యశోదమ్మతో, నేను నా డబ్బుని వృధా చేసుకోను. నాకా కూరొద్దు. 60 రూపాయలకు బదులు మీరు నాకు కొంచెం పప్పు, అన్నం ఇవ్వగలరా? దానికి 20 రూపాయలు ఇస్తాను. పప్పు, అన్నం 20 రూపాయలవుతుంది. కాని అది తింటే కేవలం మీ ఆకలి మాత్రమే తగ్గుతుంది. చలి నుండి మీకు రక్షణ దొరకదు. నాకు రక్షణ అవసరం లేదండి. నా ఇంట్లో పెద్ద దుప్పటి ఉంది. 10,000 రూపాయలు విలువైంది. అది నన్ను కాపాడుతుంది. అది చాలు నాకు. నాకు పప్పు, అన్నం ఇవ్వండి. ఆ 40 రూపాయలు నేను ఆదా చేస్తాను. ఆదా చేయడమే గొప్ప వ్యాపారం. గోవిందం అప్పటివరకు మౌనంగా కూర్చొనున్నవాడు ఇప్పుడు మధువైపు చూస్తూ, మధుగారు, క్షమించండి. నేనొక మాట చెప్పాలి. దుప్పటి బయట్నుండి చలిని ఆపుతుంది. కాని మన శరీరం లోపల నుండి చలిని తట్టుకోవాలంటే వేడినిచ్చే ఆహారం కావాలి. ఇది ఆదా చేసే సమయం కాదు. మధు గోవిందం వైపు చిన్నచూపు చూసి, హే, నువ్వు రోజు కూలివి కదా. నీకు 60 రూపాయలు ఖర్చు చేసి రొయ్యల కూర తినేంత స్తోమత ఉందా? నీకంటే 10 రెట్లు ధనవంతుణ్ణి. నేనే ఆదా చేస్తూ ఉంటే నువ్వు ఖర్చు చేస్తావా? నేను పేదవాణ్ణి కావచ్చండి. అందుకే తెలివిగా ఖర్చు చేస్తాను. నేను రోజంతా కష్టపడి ఆరుబయట పనిచేయాలి. చలికాలంలో అనారోగ్యం పాలైతే నా పని ఆగిపోతుంది. అందుకే నేనీ 60 రూపాయలు పెట్టి రొయ్యల కూర తింటున్నాను. ఇది నా ఆరోగ్యంపై నేను పెట్టిన పెట్టుబడి. నా ఆరోగ్యం పోతే నేను 10 రోజుల కూలి పోగొట్టుకుంటాను. అంటే నేను 600 రూపాయలు నష్టపోతాను. అందుకే 60 రూపాయలు ఆదా చేయడం కంటే 60 రూపాయలు పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది. మధు నవ్వుతూ, వివేకం లేని మాటలు. నీకదృష్టం ఉంటే నీకు జ్వరం రాదు. నా దగ్గర 10,000 రూపాయల విలువైన దుప్పటుంది. నేను హాయిగా అది కప్పుకొని పడుకుంటాను. నాకా కూర వద్దు. యశోదమ్మ ఆ మాటలకు నవ్వుకొని మధుకు పప్పు, అన్నం ఇచ్చింది. గోవిందం మాత్రం రొయ్యల కూర తింటూ దాని ఘుమఘుమల్ను ఆస్వాదించాడు. నాయనా గోవిందం, నువ్వు చాలా తెలివైనవాడివి. నీకు నిజమైన జ్ఞానం ఉంది. అమ్మా, మీ కూర రుచి ముందు డబ్బు గురించి ఆలోచించడం మూర్ఖత్వం. ఈ కూర శక్తి
నన్ను రాత్రంతా కాపాడుతుంది. ఆ రోజు అర్ధరాత్రయింది. చలి విపరీతంగా పెరిగింది. మధు తన విలాసవంతమైన గదిలో 10,000 రూపాయల దుప్పటి కప్పుకొని ఉన్నాడు. కాని అతనికి నిద్ర పట్టడం లేదు. శరీరం లోపల్నుండి చలి అతన్ని పట్టి పీడిస్తోంది. గోవిందం మాత్రం తన చిన్న గుడిసెలో ఒక సాధారణ దుప్పటి కప్పుకొని హాయిగా నిద్రపోతున్నాడు. మధు వణుకుతూ తన సేవకుడు శంకర్ని లేపి, శంకర్, శంకర్, లేరా, నాకు నిద్ర పట్టడం లేదు. నా ఒళ్ళంతా లాగుతోంది. ఈ దుప్పటికేమైంది? ఇదెందుకు నన్ను కాపాడటం లేదు? శంకర్ నిద్రమత్తులో, అయ్యగారు, దుప్పటి బాగానే ఉందండి. కాని లోపల్నుండి చలి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. మీ శరీరం వెచ్చగా లేదు. మీరు నిన్న రాత్రి రొయ్యల కూర తినలేదు కదా? ఛీ, ఆ 60 రూపాయలు ఆదా చేయబోయి ఇప్పుడు ఈ చలికి వణుకుతున్నాను. నా ఒంట్లో ఏ వేడీ లేదు. ఆ పప్పు అన్నం ఏమాత్రం సహాయపడలేదు. నేను అతి తక్కువ ఖర్చు చేయాలనుకుని ఇప్పుడు అతి పెద్ద కష్టాన్ని అనుభవిస్తున్నాను. ఆ చలిలో మధు, శంకర్ కలిసి గోవిందం గుడిసె వైపు వెళ్లారు. గోవిందం హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మధు ఆశ్చర్యంగా అతన్ని చూసి, శంకర్, చూడు, గోవిందం ఎలా నిద్రిస్తున్నాడో. అతను కేవలం ఒక మామూలు దుప్పటి కప్పుకున్నాడు కదా, అతనికి చలి లేదా? అయ్యగారు, గోవిందం తన కష్టంతో పాటు నిన్న రాత్రి ఆ రొయ్యల కూరను కూడా తిన్నాడు. ఆ మసాలాలు, ఆ రొయ్యల్లోని పోషకాలు అతని శరీరానికి లోపల్నుండి వేడినిచ్చాయి. బయట చలి అతన్ని ఏమీ చేయడం లేదు. అయ్యో, నేనెంత మూర్ఖుణ్ణి! ఆ 40 రూపాయల కోసం నా నిద్రని, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను. నా దుప్పటి విలువ 10,000 కావచ్చు. కాని ఒక 60 రూపాయల కూర చేసినంత మేలు కూడా అది చేయలేదు. నా అహంకారం, నా అత్యాశే నన్ను దెబ్బతీశాయి. మధు బాధగా ఇంటికి తిరిగొచ్చాడు. రాత్రంతా నిద్రపట్టక చలికి వణుకుతూనే గడిపాడు. అతని శరీరం బలహీనపడింది. తెల్లవారుజామున మధు జ్వరంతో మంచం పట్టాడు. అతని ఒళ్లంతా నొప్పులు. జ్వరం విపరీతంగా పెరిగింది. శంకర్ కంగారుపడి వెంటనే ఆ ఊరి వైద్యుణ్ణి తీసుకునొచ్చాడు. గోవిందం మాత్రం ఉల్లాసంగా కొత్త శక్తితో తన పని మొదలుపెట్టాడు. శంకర్ వైద్యుడితో, అయ్యగారికి విపరీతంగా జ్వరం వచ్చిందండి. రాత్రంతా చలికి నిద్రపట్లేదు. వైద్యుడు మధుని పరీక్షించి, ఇది మామూలు జ్వరం కాదు. చలికి శరీరం పూర్తిగా బలహీనపడింది. దీనికి మంచి మందులు, విశ్రాంతి అవసరం. నేను మందులకు 150 రూపాయలు తీసుకుంటాను. మీకు కనీసం వారం రోజులు విశ్రాంతి అవసరం. ఈ వారం రోజులు మీరే పని చేయకూడదు. మధు బలహీనంగా తనలో తనే లెక్కించుకుంటూ, 150 రూపాయలు మందులకు. వారం రోజులు పనాగిపోతే నాకు మరో 1000 రూపాయలు నష్టం. మొత్తం నష్టం సుమారు 1,150 రూపాయలు. నేను నిన్న రాత్రి ఆదా చేసింది కేవలం 40 రూపాయలు మాత్రమే కదా. మధు బాధగా తలపట్టుకున్నాడు. యశోదమ్మ మధు ఇంటికొచ్చింది. నాయనా మధు, మీకు జ్వరం వచ్చిందని విన్నాను. నేనెంత చెప్పినా మీరు వినలేదు కదా. మధు పశ్చాత్తాపంతో, అమ్మగారు, నన్ను క్షమించండి. నేను నా అహంకారంతో, నా ధనంతో చలిని జయించగలను అనుకున్నాను. కాని గోవిందన్ నాకంటే 10 రెట్లు తెలివైనవాడు. నేను 40 రూపాయలు ఆదా చెయ్యబోయి ఇప్పుడు 1000 రూపాయలకు పైగా నష్టపోయాను. అందుకే చెప్పాను కదా నాయనా, చలికాలంలో సరైన ఆహారం కోసం ఖర్చు చేయడం అనేది వృధా కాదు. అది అత్యవసరమైన పెట్టుబడి. నువ్వు 60 రూపాయలు ఖర్చు చేసుంటే ఈరోజు నీకు నష్టం ఉండేది కాదు కదా. నేను నిజంగా మూర్ఖుణ్ణమ్మా. ఇప్పుడు నాకర్థమైంది. ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యమనుకోవడం అత్యంత పెద్ద మూర్ఖత్వమని. నేను గోవిందానికి నా దురదృష్టం గురించి చెప్పాలనుకుంటున్నాను. బాధపడకండి, నేను మీకు సహాయం చేస్తాను. ఈ రోజు నుండి మీరు కోలుకునే వరకు నేను మీకు చలికి వ్యతిరేకంగా పనిచేసే ప్రత్యేకమైన ఆహారం తయారుచేసి పంపుతాను. మధు కోలుకున్న తర్వాత వెంటనే యశోదమ్మ దగ్గరికి వెళ్ళాడు. గోవిందం కూడా అప్పుడే తన రోజువారీ కూలీ తీసుకుని రొయ్యల కూర తిండానికి యశోదమ్మ దగ్గరకొచ్చాడు. మధు వినయంగా, యశోదమ్మ, మీకు మీ జ్ఞానానికి ధన్యవాదాలు. మీరు నాకిచ్చిన ఈ పాఠం నా వ్యాపారంలో కోట్ల లాభం కంటే గొప్పది. నువ్వు మారితే చాల్నాయనా. గోవిందం, నన్ను క్షమించు. నేను నిన్ను కూడా అవమానించాను.
నువ్వు పేదవాడివి కాదు, నువ్వు తెలివైన వాడివి. నా దగ్గర ధనం ఉంది కాని జ్ఞానం లేదు. నీ దగ్గర ధనం లేకపోయినా నీ జ్ఞానం ఉంది. నువ్వు 40 రూపాయలు ఆదా చేయకుండా నీ తెలివితో 1000 రూపాయలు కాపాడుకున్నావు. మధుగారు, నేను నిన్న రాత్రి ఆ రొయ్యల కూర తిన్నందుకు ఈరోజు ఉదయం ఉల్లాసంగా పనిచేయగలిగాను. ఈ ఉల్లాసమే నాకు అదనపు సంపాదన ఇచ్చింది. ఈ రోజు నుండి నేను కూడా నీలాగా తెలివిగా ఖర్చు చేస్తాను. ఈ రోజు నుండి రొయ్యల కూర ధర నా కోసం, నా సేవకుడి కోసం నువ్వు చెల్లించాలి. అమ్మో, వద్దు మధుగారు, మీరు ధనవంతులు. మీరు మీ ఆరోగ్యం మీద ఖర్చు పెట్టండి. ఆ ఖర్చు మీకు మళ్ళీ 1000 రెట్లు లాభాన్నిస్తుంది. నేను నా కష్టంతో సంపాదించిన దాంతో నా ఆరోగ్యం మీద ఖర్చు చేస్తాను. యశోదమ్మ నవ్వుతూ, నాయనా మధు, అదే అసలైన జ్ఞానం. నిజమైన సంపద అనేది ఎంత ఆదా చేశామని కాదు, ఎంత తెలివిగా పెట్టుబడి పెట్టామని మాత్రమే చూస్తుంది. నువ్వీరోజు ఆరోగ్యానికి విలువిచ్చావు. అదే నీ గొప్ప అదృష్టం. ఆ రోజు నుండి మధు, గోవిందం మధ్య స్నేహం పెరిగింది. మధు తన వ్యాపారంలో కూడా ఆరోగ్యానికి, తెలివైన పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాడు. అతనికపై చలికాలంలో రొయ్యల కూర తినడానికి వెనకాళ్లేదు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, చలికాలంలో రొయ్యల కూర వంటి ఆరోగ్యకరమైన, వేడినిచ్చే ఆహారం కోసం ఖర్చు చేయడం అనేది వృథా కాదు. అది అనారోగ్యం నుండి, పని నష్టం నుండి కాపాడే ఒక తెలివైన పెట్టుబడి. ఆరోగ్యాన్ని అతి తక్కువ ఖర్చుతో కాపాడుకోవడం అనేది అతి పెద్ద ధనం. అత్యాశ అనేది కష్టాలను పెంచుతుంది, కాని తెలివనేది వాటిని తగ్గిస్తుంది. సుందరపురం అనే చిన్న గ్రామంలో రామయ్య, లక్ష్మి అనే దంపతులు వ్యవసాయం చేసుకుంటూ ఎలాంటి గొడవల్లో తలదూర్చకుండా హాయిగా జీవిస్తూ ఉండేవారు. ఆ ఊర్లో వారంటే అందరికీ సదభిప్రాయం ఉండేది. ఓ రోజు రామయ్య పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఆ దారిలో పడిపోవడం చూస్తాడు. అయ్యో బాబు, పైకిలి, ఎవరు నువ్వు? అయ్యయ్యో, తలకి పెద్ద గాయం కూడా అయిందే. కాపాడండి, కాపాడండి అంటూ ఆ వ్యక్తి కళ్ళు మూసేస్తాడు. నీకేం భయం లేదు బాబు, నేనున్నాను. కళ్ళు తెరు బాబో, లే అంటూ కంగారుగా అతన్ని భుజాన వేసుకుని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు. అయ్యా, 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 ఈ బాబుని కాపాడండి. అయ్యో, ఏమైందండి? ఇలా తీసుకురండి, ఈ బల్ల మీద పడుకోబెట్టండి. ఎలా అయినా ఇతన్ని కాపాడండి అయ్యా. మీరు బయటికి వెళ్ళండి, మరేం పర్లేదు, నేను చూసుకుంటాను అని అతన్ని బయటికి పంపించి ఆ కుర్రాడికి వైద్యం చేసి కాసేపటికి బయటికి వస్తాడు వైద్యుడు. ఇదిగో పెద్దాయనా, కంగారు పడాల్సిన విషయం ఏం లేదు. తలకు దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు, అంతే. భగవంతుడా, ఎంత ప్రమాదం తప్పింది. అవును, సమయానికి తీసుకునొచ్చారు. అసలు మీ అబ్బాయి ఎలా పడిపోయాడు? అయ్యో, అతను నా బిడ్డ కాదయ్యా. దారిలో పడిపోయి ఉంటే తీసుకొనొచ్చాను. ఓ అవునా, చాలా మంచి పని చేశావు. సమయానికి తీసుకొచ్చావు. ఏ తల్లి కన్నబిడ్డో నీ చేత రక్షింపబడ్డాడు. కాసేపటి తర్వాత ఈ మందులు అతనికి వెయ్యండి. అట్టగేనయ్యా, నేను చూసుకుంటాను అని చెప్పడంతో వైద్యుడు వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత రామయ్య మందులు తీసుకుని ఆ కుర్రాడి దగ్గరికి వెళ్తాడు. అతనికి స్పృహ వస్తుంది. ఏమండి, మీరు? బాబూ, లేచావా? ఎప్పుడు లేస్తావా అని చూస్తున్నాను. నేనిక్కడెందుకున్నాను? నాకేమైంది? కంగారు పడుకు బాబు. నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే తలకు దెబ్బ తగిలింది. రోడ్డు మీద పడుండడం చూసి ఇక్కడికి తీసుకొనొచ్చాను. నీ పేరేంటి బాబూ? చాలా ధన్యవాదాలండి. మీరే లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాణ్ణి కాదేమో. నా పేరు రాజు. మరేం పర్లేదు బాబు, మనిషికి మనిషి సాయం అంతే. లేదండి, ఈ రోజుల్లో ఎవరి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాంటిది ఎవరో తెలియని నన్ను ఆస్పత్రికి తీసుకొచ్చి మీ డబ్బుతో నాకు మందులు తీసుకొచ్చారు. అయ్యో బాబు, ఇందులో ఏముంది? పద, నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెడతాను అని అతన్ని తీసుకుని వాళ్ళింటి వరకు వెళ్తాడు. రాజు ఇంటికి వెళ్ళిన తర్వాత, బాబాయ్, నాకీరోజు మీ వలన ఇంకో జన్మ లభించింది.
మీ సాయం ఎన్నటికీ మర్చిపోను. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. పర్వాలేదులే బాబు. ఆ ఇక నేను వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. ఆగండి బాబాయ్, ఎప్పుడు ఏ సాయం కావాలన్నా మీరు తప్పకుండా నన్ను అడగాలి, సరేనా? సరే బాబు, నేను బయలుదేరుతాను. అని చెప్పి ఆ రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుకుంటాడు. లక్ష్మి అతని కోసం గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ కూర్చుంటుంది. ఏమయ్యా, వచ్చావా? రారా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎంత పొద్దుపోయేదాకా ఏం పనులయ్యా నీకు? అబ్బా, ఎందుకే కంగారు? వచ్చేశాను కదా, ముందు కాసిన్ని నీళ్లు తీసుకురా. సరే సరే, కాళ్ళు కడుక్కో, తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళి నీళ్లు అన్నం తీసుకొనొస్తుంది. ఇందా, ఈ నీళ్లు తాగి ఓ ముద్ద అన్నం తిను ముందు. ఎంత నీరసపడిపోయావో చూడు. అబ్బా, నాకేం కావాలో నీకు భలే అర్థమైపోతుందే. సరేలే, ఎందుకు ఆలస్యమైంది? ఆ ఈరోజు ఎందుకు ఆలస్యంగా వచ్చావు? అది ఏమైందంటే అని భోజనం చేస్తూ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అయ్యో, ఎంత ప్రమాదం తప్పింది. పోనీలే, సమయానికి నువ్వు వెళ్ళావు కాబట్టి సరిపోయింది. అవును లక్ష్మి, ఆ దేవుడు అలా పంపించాడు అంతే. అవునయ్యా. ఆ సరే కాని, ఒడ్లమ్మి ఆ సేటుగారి బాకీ తీరుస్తా అన్నావు కదా, డబ్బు తీసుకొచ్చావా? అది ఆ కుర్రాడి మందులకి వైద్యానికి అయిపోయింది లక్ష్మి. అయ్యో, మరి రేపు ఆ సేటొస్తే ఎలాగయ్యా? ఏదో ఒకటి చెప్దాన్లేవే. మనిషి ప్రాణం కంటే డబ్బు ముఖ్యమా చెప్పు? ఇంకో ఏడాది గడువు అడుగుదాం. సరేనయ్యా, ఆ సేట్ ఒప్పుకుంటే బావుండు అని అంటుంది లక్ష్మి. ఆ మరుసటి రోజు ఉదయం లక్ష్మి ముగ్గు వేస్తూ ఉండగా సేట్ రానే వస్తాడు. రామయ్య, ఓ రామయ్య, రావయ్యా బయటికి. అయ్యా, నేనే మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను. కానీ తమరు రారు కదా, అందుకే మేం వచ్చాను దొరగారు. తీసుకున్న డబ్బు ఇవ్వడం చేత కాదు గాని కబుర్లకేం తక్కువ లేదు. ముందెళ్ళి డబ్బు తీసుకొనిరా. అయ్యా, అది డబ్బు ఏర్పాటు కాలేదయ్యా. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అయ్యా, అది అని ఆ డబ్బుతో ఏం చేశాడో చెప్తాడు. చేతిలో చిల్లి గవ్వలేదు గాని ఈ దాన ధర్మాలకు మాత్రం ఏం తక్కువ లేదు. అయ్యా, మంచి మనసు చేసుకుని ఒక ఏడాది గడువు ఇచ్చారంటే మీ అప్పు తీర్చేస్తానయ్యా. సరే, ఇంకొక ఏడాది ఇస్తాను. అప్పట్లోపు నా అప్పు తీర్చలేదంటే నీ పొలం నేనే ఉంచుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సేట్. నెలలు ఇట్టే గడిచిపోతాయి. కాని దురదృష్టవశాత్తు ఆ ఏడాది వర్షాలు సరిగ్గా పడక పంట సరిగ్గా పండదు. దీంతో లక్ష్మి, రామయ్య ఇద్దరూ దిగులుగా ఉంటారు. అయ్యా, ఏంటయ్యా ఇలా అయింది? పంట చేతికి రాలేదు. ఇప్పుడు అప్పెలా తీరుస్తాము? నాకు అది అర్థం కావడం లేదే. నాకు చాలా కంగారుగా ఉందయ్యా అని ఏడుస్తూ ఉండగానే ఆ సేట్ రానే వస్తాడు. ఏవయ్యా రావయ్యా, నీకిచ్చిన గడువు అయిపోయింది. ఇప్పుడైనా నా డబ్బిచ్చేదుందా లేదా? అయ్యా, అయ్యా, అది అని ఏడుస్తూ జరిగిందంతా చెప్తాడు. నాకు తెలుసయ్యా, నువ్వు ఇలాంటి కథలే చెప్తావని. ఇక నీకు గడువులు ఇవ్వలేను గాని ఇక మీదట నీ పొలం నాదే అని ఆ పత్రాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పట్నుంచి వారి కష్టాలు మొదలవుతాయి. విషయం ఊరంతా తెలుస్తుంది. ఆ దిగుల్తో లక్ష్మి చనిపోతుంది. రామయ్య ఒంటరివాడవుతాడు. ఇంటింటికి తిరిగి పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఊరివారు, అయ్యో, ఆ రామయ్యకు ఎంత కష్టం వచ్చింది. అవును, ఆ రోజు ఆయన చేసిన ఒక్క సాయం ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. పోనీ అతని దగ్గర సాయం అడగచ్చు కదా, తిరిగి తన డబ్బు తీసుకోవచ్చు కదా. రామయ్య సంగతి నీకు తెలీదురా. చేసిన సాయానికి బదులు అడగడు. ఏంటో, దేవుడు మంచి వాళ్ళకు కూడా ఒక్కోసారి ఇలా కష్టాలు పెడుతూ ఉంటాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. చూస్తుండగానే 3 ఏళ్లు గడిచిపోతాయి. అలా రామయ్య ఓ రోజు అనుకోకుండా పని కోసం రాజు ఇంటికే వెళ్తాడు. అయ్యా, అయ్యా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా
పొద్దున్నే ఈ అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరు లేరో పక్కింటికి వెళ్ళండి. అయ్యా, నేను అడుక్కునేవాణ్ణి కాదయ్యా, పని కోసం వచ్చాను. పని లేదు ఏమీ లేదు, పక్కకు పొండి. అయ్యా అయ్యా అయ్యా, అది కాదయ్యా. అని మాట్లాడుతూ ఉండడంతో రాజు చిరాగ్గా బయటికొస్తాడు. రామయ్య అతన్ని గుర్తుపట్టి పలకరిస్తాడు. అబురాజు, నువ్వా? ఎలా ఉన్నావు బాబు? బాగున్నావా? నేను మీకు తెలుసా? ఎవరు మీరు? అదే బాబు, ఆ రోజు నిన్ను ఆస్పత్రికి తీసుకెళ్ళాను చూడు, రామయ్యని. ఓ, నువ్వా? సరే సరే, ఏంటి నువ్విక్కడ ఇలా నా ఇంటి ముందు? బాబు, అది నా పొలం అప్పు కింద తీసేసుకున్నారు. ఆ దిగులతో నా భార్య చనిపోయింది. అందుకే ఇలా దొరికిన పని చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తూ ఆ దేవుడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. ఆ, సరే సరే, ఇంకా నీ సోది ఓ చెప్తూనే ఉన్నావు. అని విసుగ్గా మాట్లాడ్డంతో రామయ్య మనసు నొచ్చుకుంటుంది. అయినా సరే, నా కష్టాలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మన్నించండి బాబు. ఆ, సరే సర్లే. మీ దగ్గర నాకేమైనా పని దొరుకుతుందా బాబు? ఏం మాట్లాడుతున్నావు ముసలోడా? నీ వయసుకి నేను నిన్ను పనిలో పెట్టుకుంటే నా డబ్బు దండగ తప్ప పని సాగదు. లేదు బాబు, నేనే పనైనా చేస్తాను. పని నచ్చితేనే డబ్బివ్వండి. అలా అంటావా? సరే, రా లోపలికి. అని అతన్ని లోపలికి తీసుకుని వెళ్తాడు. 2 రోజులు ఒక్క పూటే భోజనం పెట్టి తోట పని, ఇంటి పని అంతా చేయించుకుంటాడు. 2 రోజుల తర్వాత, ఓ ముసలోడా, ఇలా రా. బాబు చెప్పండి, ఇంకేదైనా పనుందా? ఇక ఇక్కడ నీ పని అయిపోయింది గాని నువ్వు వెళ్ళొచ్చు. అలాగే బాబు, మరి నా పనికి డబ్బు? డబ్బా? ఏం పని చేశావని ఇవ్వాలి? 2 రోజులు భోజనం పెట్టాను, అదే ఎక్కువ. వెళ్ళెళ్ళే ఇంకా. బాబు, ఇది చాలా అన్యాయం. ఏ తప్పు చేయకుండా పనులన్నీ చేసి పెట్టాను కదా. వెళ్తావా లేదా మనుషుల్ని పెట్టి గెంటించమంటావా? అని అనడంతో రామయ్య బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తిరిగి తన ఊరికెళ్ళి ఓ చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉండగా ఆ ఊరి గ్రామస్థుడు ఒకతను వచ్చి, ఎంత కష్టం వచ్చింది రామయ్య నీకు. నిన్నిలా చూడలేకపోతున్నా. ఏం చేద్దాం చెప్పండి, నా రాత అలా రాశాడా దేవుడు. ఇన్ని రోజులు ఊర్లో కనిపించలేదు, ఎక్కడికెళ్ళిపోయావు? జరిగిన విషయం అంతా చెప్తాడు రామయ్య. అయ్యో, ఎంత పని జరిగింది. నువ్వే కనుక లేకుంటే అతనికి ఈరోజు ఈ ఆస్తి హోదాని ఉండేవి కాదు. ఆ డబ్బే కనుక నీ దగ్గర ఉంటే నీకీ స్థితి వచ్చేదే కాదు. అలాంటిది నీ కష్టం గురించి తెలిసి కూడా సాయం చేయలేదంటే, పోన్లేండి, ఏదో రోజు అతనే తెలుసుకుంటాడు. నిజమేలే రామయ్య, మంచితనానికి ఇవి రోజులు కావు. అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఉపకారం చేసిన రామయ్యకు ఆ కుర్రాడి ద్వారా అపకారమే ఎదురవుతుంది. అయినా సరే రామయ్య తనకు తోచిన సాయం చేస్తూ జీవితం గడిపేస్తూ ఉంటాడు.